బాలకృష్ణ గారు చేసిన పని చిరంజీవి గారు చేసి ఉంటే ఎల్లో మీడియాలో అమ్మో ఇంకేమైనా ఉందా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విషయానికి వస్తే విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలకృష్ణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్లో బాలకృష్ణ గారు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్కు గురైంది. చిత్ర హీరో హీరోయిన్స్తో ఫోటో సెషన్ దిగే సందర్భంలో బాలకృష్ణ గారు అంజలి గారిని దురుసుగా తోసివేయడం విమర్శలకు గురి చేసింది. అంతేకాకుండా బాలకృష్ణ గారు వాటర్ బాటిల్లో మద్యం వేసుకుని సేవించారనే వార్తలను కూడా కొన్ని మీడియా ఛానల్స్ ప్రసారం చేశాయి. కాగా విచిత్రమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ గారు ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన న్యూస్ను ఎల్లో మీడియా ఛానల్స్ పెద్దగా ప్రసారం చెయ్యలేదు, ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా ఎల్లో కులగజ్జి మీడియా బాలకృష్ణ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ను ప్రదర్శిస్తూనే వచ్చింది. గతంలో బాలకృష్ణ గారు ఫ్యాన్స్పై చేయి చేసుకున్న, లేడీస్పై వల్గర్ కామెంట్స్ చేసిన చాలా లైట్ తీసుకుంది ఎల్లో మీడియా. పైపెచ్చు బాలకృష్ణ గారిది చిన్నపిల్లల మనస్తత్వం అనే స్టేట్మెంట్ ఒకటి పడేసి ఆ స్టేట్మెంట్ ముసుగులో బాలకృష్ణ గారు ఎంత భయంకరమైన తప్పు చేసినా సరే అది చిన్నపిల్లవాడి మనస్తత్వం అంటూ ఎల్లో మీడియా బాలకృష్ణ గారిని వెనకేసుకు వచ్చేది. ఇక పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే బాలకృష్ణ గారి మనస్తత్వానికి చిరంజీవి గారి మనస్తత్వానికి హస్తిమ శకాంతరం తేడా ఉంది. ఆయన మనస్తత్వంలో, వ్యక్తిత్వ వికాసంలో మహోన్నతుడు, ఎవరికి అందని స్థాయికి చేరుకున్న వ్యక్తి. అయినప్పటికీ చిరంజీవి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొరపాటు చేశారనుకుందాం, ఎల్లో మీడియా బాలకృష్ణ గారిలాగే చిరంజీవి గారి విషయాన్ని కూడా లైట్ తీసుకునేదా? కానే కాదు. గంటల తరబడి చర్చా కార్యక్రమాలు పెట్టి చిరంజీవి గారిని తీవ్రమైన విమర్శల పాలు చేసేవి. సరే, ఆ విషయం అలా ఉంచితే ఇటీవల జర్నలిస్టు ప్రభు గారికి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆయనను హాస్పిటల్లో చేర్పించి మొత్తం ఖర్చులన్నీ భరించిన న్యూస్ను ఎల్లో మీడియా ఇగ్నోర్ చేసింది. ఎందుకంటే వారికి చిరంజీవి గారికి ఎడిషనల్ మైలేజ్ ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎల్లో మీడియా అంటే కమ్మ కులగజ్జి ఛానల్స్ కదా, అందుకన్నమాట.